మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభాభినందనలు. వృశ్చిక రాశి వారందరికీ ప్రత్యేక అభినందనలు. మనం ఈ మాస ఫలాల్లో ఆగస్టు మాసానికి వచ్చేసాం. మీ అద్భుతమైన లక్షణాలు వివరాలు తెలుసుకుందాం. అసలు వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎంత వర్చువల్గా ఉంటాయంటే, వృశ్చిక రాశి అంటేనే ఒక గంభీరమైన రహస్యమైన ఎంతో అత్యంత ఆకర్షణీయమైన రాశి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. ఇందులో మీకు అంతులేని ధైర్యము, ఒక రకమైన పట్టుదల, ఒక పని పట్టుకుంటే ఒక మొండిగా ముందుకు వెళ్ళే లక్షణము, మీ మనసులో ఏముందో, మీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారో సామాన్యంగా ఎవరు పసిగట్టలేరు. మీరు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ మీ ఆలోచనలు మాత్రం సముద్రం అంత లోతు ఉంటాయి. మీరు ఎవరైనా సరే ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, స్నేహం చేస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వెన్నుపోటు పొడిచారా, మీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళ జీవితాన్ని వదలరు మీరు. అంటే ఎదుటి వారి మనస్తత్వాన్ని చదవటం మీకు మీరే సాటి. ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా వాళ్ళ చుట్టూ ఆవరించి ఉంటారు. ఫినిక్స్ పక్షిలాగా ఒక్కసారి పడ చోటు నుండి బోయిలోంచి కూడా లేస్తారు. ఇలాంటి పర్సనాలిటీ ఉన్న మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ ఆగస్టు నెల గ్రహ సంచారం గమనిస్తే, మీ రాశి నుండి 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు, 11వ ఇంట్లో శుక్రుడు, 5వ ఇంట్లో వక్రించిన శని, 9వ ఇంట్లో గురు భగవానుడు నెన్నాళ్ల పాటు స్థిరంగా ఉన్నారు. శుభవార్త ఏమిటంటే, 9వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు 12వ తేదీన అస్తమయ దశ నుండి బయటకుంటారు. దీనివల్ల అదృష్టం వరిస్తుంది. మీ 9వ ఇంట్లో అక్కడ నుండి ఆగస్టు 15వ తేదీ 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ బుధుడి విషయానికి నెల మొదట్లో 8వ ఇంట్లోనూ అంగారకుడితో కుజుడితో కలిసి, ఆ తర్వాత ఆగస్టు 5వ తేదీన 9వ ఇంట్లోకి, 22వ తేదీన తర్వాత మారటం జరుగుతోంది. అంటే ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగా క్లమ్జీగా ఉన్నప్పటికీ కూడా, అంటే సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అంటే రెండవ సగం మాత్రం పరిస్థితులు మీకు బాగా అనుకూలంగా ఉంటాయి, కానీ మొదట కొంచెం ఫస్ట్ డేస్ కష్టం. విద్యార్థులకి మాత్రం ఇది కొంచెం టఫ్ టైం అనే చెప్పాలి. చదువులో ఎన్నో సవాళ్ళు వస్తాయి. మీరు మీ లోపాలను సరిదిద్దుకుంటూ కష్టపడి ముందుకు వెళ్తారు. ఆర్థికంగా ఈ నెల మీకు డోకా లేదు, డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఆరోగ్యమే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మీ జీవన విధానం చాలా సామాన్యంగా గడుస్తుంది. ఈ నెలలో ఎన్నో మంచి పనులు కూడా చేస్తారు. మీరు పాల్గొన్న శుభకార్యాల్లో మీకు మంచి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ ఉద్యోగం మరియు కెరీర్ ఎలా ఉండబోతుందంటే, నెల ప్రారంభంలో 10వ ఇంట్లో కేతువు, 5వ ఇంట్లో వక్రీకరించిన శని ఉండటం వల్ల మీ మనస్సు పని మీద పెద్దగా లగ్నం కాకుండా డివేట్ అవుతూ ఉంటుంది. ఉద్యోగం మానేసి వేరే జాబ్ చేసుకుంటే బాగుంటుందేమో అలా ఆలోచనలు తొలుస్తాయి. ఉద్యోగం చేసేవారు సెలవు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మీరు వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు సంచారం చేయాల్సి వస్తుంది. ఆగస్టు 15న సూర్యుడు 10వ ఇంట్లోకి రాగానే సీన్ మారిపోతుంది. మీ పనిలో కనుక స్ట్రాంగ్నెస్ వస్తుంది. మీకు మీ పని మీద ఫుల్ ఫోకస్ పెడతారు. మీలో మెచ్యూరిటీ లెవెల్స్ అమాంతంగా పెరుగుతాయి. దానికి తోడు ఆగస్టు 22వ తేదీ నుండి బుధుడు కూడా సూర్యుడితో కలుస్తాడు. అప్పుడు 10వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, కేతువు ముగ్గురు ఉంటారు. మీ కెరియర్ను ఒక బూస్టప్ ఇస్తారు. మీ కమిట్మెంట్ ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. అమ్మా అనుకుంటారు. మీ ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే చిన్న కండిషన్, మీరు మాత్రం మీ వైపు నుండి ఎలాంటి నిర్లక్ష్యాన్ని తావేవ్వకండి, లేకపోతే అనవసరమైన సమస్యలు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కొంత గడ్డు కాలాన్ని కలిగిస్తాడు. నెల చివరిలో భవిష్యత్తులో గట్టిపడుతుంది. ఇక వ్యాపారం విషయానికి వస్తే, మీ వ్యాపారంలో కొంత స్తంభన అడ్డంకులు ఏర్పడవచ్చు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల అడ్డంకులు తొలగిపోయి వ్యాపారం అమాంతం పుంజుకుంటుంది. లాభాల స్థానంలో శుక్రుడు. ఇక వక్రీకరించిన శని చూపు 7వ ఇంటి మీద పడటం వల్ల బిజినెస్ పార్ట్నరు, అంటే 7వ స్థానం కదా, మీకు క్రమశిక్షణతో వ్యాపారం చేసేటువంటి చోట ఇబ్బంది కలిగించడానికి మీ పార్ట్నర్ చెయ్యి ఉంటుంది. 11వ ఇంట్లో శుక్రుడు తిష్ట వేసుకుని కూర్చోవటం వల్ల మీ జేబు ఎప్పుడూ నిండే ఉంటుంది. చక్కగా నాన్ స్టాప్గా డబ్బులు వస్తూ ఉంటాయి. మీకు ఇష్టమైనవి కొనుక్కుంటారు. దానికి తగ్గట్టుగా మీరు అకౌంట్స్ ఎప్పుడూ బ్యాలెన్స్ ఉంటుంది. పైగా 9వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు కూడా మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తాడు.
నెల ద్వితీయార్థంలో సూర్యుడు 11వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీ ఆస్తిపాస్తులు సంపద పెరుగుతాయి. 8వ ఇంట్లో ఉన్న కుజుడు చూపు మీ 2వ ఇంటి మరియు 11వ ఇంటిపై పడటం వల్ల మీకు ఆకస్మిక ధనలాభము వస్తుంది. శని కూడా తన పూర్తి చూపుని 11వ ఇంటిపై వేయటం వల్ల మీ ఆదాయం రోజు రోజుకి పెరుగుతుంది. రుణ బాధలు కూడా తీరిపోతాయి. ఈ నెలలో మీకు ధన వ్యయాలు ఖర్చులు కూడా అదేవిధంగా అధికంగా ఉన్నప్పటికీ వచ్చే ఆదాయంలో అది పెద్దగా అనిపించదు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి. బిజినెస్ బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, కొత్త వింగులు పెట్టుకోవచ్చు. షేర్ మార్కెట్ల జోలికి వెళ్ళబాకండి. మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే మీకు ఏదో ఒక అనారోగ్యం బారిన పాడుతున్న చికాకు. ఎందువలంటే మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు నెల్లాళ్ల పాటు 8వ ఇంట్లోనే అష్టమంలో ఉన్నాడు. పైగా నెల మొదట్లో బుధుడితో కూడా తోడవుతున్నాడు. దీనివల్ల మీ చర్మ సంబంధమైన అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, బీపీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో కీళ్ల వ్యాధులకు కూడా అవకాశం ఉంది. అలాగే మీకు నెలలో వాహన యోగం అయితే ఉంది, కానీ వాహన ప్రమాదాలు కూడా ఇండికేట్ చేయక తప్పదు. అంటే 5వ ఇంట్లో వక్రీకరించిన శని ఉండి దానిపై శుక్రుడు గురుడు చూపు ఉండటం వల్ల నెల మొదట్లో అబ్డామిన్కి సంబంధించినటువంటి, కడుపుకు సంబంధించినటువంటి జనశక్తికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు అనేది కంట్రోల్డ్గా చూసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామము, వాకింగ్ లాంటివి చేయండి. ఇక మీ ప్రేమ వైవాహిక జీవితంలోకి వస్తే ఏంటంటే ఎండ వాన కలిసినట్లుగా ఉంటుందండి. శని వక్రీకరించడం వల్ల మీ ప్రేమకు 5వ ఇంట్లో వక్రీకరించడం వల్ల పెద్ద పరీక్ష ఎదురవుతుంది. అపార్థాలు ఏర్పడతాయి. 11వ ఇంట్లో ఉన్న శుక్రుడు చూపు వల్ల 5వ ఇంటి మీద పడటం వల్ల మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఈ అఫెక్షను, అటాచ్మెంటు, ప్రేమ దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. దీనికి తోడు మీ 5వ ఇంటి అధిపతి అయిన గురువు 9వ ఇంట్లో ఉండి నవమ స్థానంలో తన చూపున 5వ ఇంటిపై పంచమ స్థానంపై దృష్టి పెట్టడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ ప్రేమ వల్ల బలపడతాయి. సమస్యలన్నీ వెలిసిపోతాయి. ఇక పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. లాభస్థానంలో ఉంటాడు కాబట్టి జీవిత భాగస్వామి అదృష్టం వల్ల మీకు డబ్బు కలిసి వచ్చే, అంటే స్పౌస్ వల్ల కూడా డబ్బు కలిసి వస్తుంది. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు కూడా వస్తుంది. కుటుంబ బంధువులు మంచి ప్రయాణాలు చేస్తారు. ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. అప్పుడప్పుడు ఇంటర్నల్గా, అంటే 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. 9వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల, కుజుని చూపు 2 మరియు 3వ ఇంట్లో ఉండటం వల్ల చిన్నపాటి కలతలు కూడా వచ్చేటువంటి ఫ్యామిలీలో వస్తాయి. పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్నవాళ్ళు మీకు అండగా నిలబడతారు. కానీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి, శ్రద్ధ పెట్టండి, గమనించండి. టెస్ట్లు ఏదైనా అవసరమైతే చేయించండి. దీనివల్ల సమస్యలు పెద్దవి కాకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇక నెల ద్వితీయార్థంలో మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక మంచి పుణ్యక్షేత్రానికి హ్యాపీగా వెళ్తారు. దీనివల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. ఒకరినొకరు దగ్గరవుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సొంత మనుషులు, స్వజనులు ఎన్నో శుభ ఫలితాలు కలగటానికి ఇది నాందిగా అవుతుంది. అంటే ఈ నెలలో అలంకార ప్రాప్తి, చక్కగా డెకరేట్గా మంచి బట్టలు, మంచి అలంకారం చేసుకుని లగ్జరీగా అయితే ఒక రకంగా ఎంజాయ్ చేస్తారు. ఈ నెలలో పరిష్కారం విషయంలోకి వస్తే ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తూ తండ్రి నాన్నగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని మాత్రమే సూచించింది. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు, వ్యాపారం విషయాల్లో కూడా ఇబ్బంది లేదు. దీనికి ఏంటంటే చిన్న పరిహారం అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి బజరంగ బలి స్తోత్రాన్ని చేయటం కానీ, రావి చెట్టుని పూజించటం వల్ల కానీ, లేకపోతే చక్కగా ఈ పరమశివుడికి స్వయంగా ఏదన్నా మూల విరాట్ అంటే గర్భాలయంలోకి వెళ్ళి చక్కగా పంచామృతంలో, పాలతోనూ, మారేడు దళంతోనూ అర్చన చేసుకోవడం ద్వారా కూడా ఇది ఈ సూచన నా
గిరిరావు గారు చెప్పినటువంటి ఈ ఒక్క చిన్న సూచన పాటిస్తే ఇంకా మిగతా ఇబ్బందులు ఏం లేవు. చక్కగా మీకు కుటుంబం బాగుంటుంది, ఎంజాయ్మెంట్ చేస్తారు, చక్కగా డబ్బు వస్తుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొంచెం తండ్రి అనారోగ్య విషయం కోసం ఈ శివ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ మహామృత్యుంజయ మంత్రం చదివించుకున్నా పర్లేదు, ఆయన చదివినా పర్లేదు, మీరు ఆయన తరఫున చేసినా పర్లేదు, మీకేం ఇబ్బంది లేదు. మీరందరూ కూడా ఈ నెలలో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.